మూవీ చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగుంది. సో బయట రేస్ చేయకండి, ఎవరైనా రేస్ చేస్తే ట్రాక్లో మాత్రమే రేస్ చేయండి. యా, ఆల్ ద బెస్ట్. బైకర్స్కి ఇది ఒక చాలా మంచి మూవీ, చాలా రోజుల తర్వాత గుడ్ మూవీ. యా, డన్. ఆఫ్ రోడ్ రేసింగ్ బ్రో, నేను ఆఫ్ రోడ్ బైకర్, సో ఆఫ్ రోడ్ రేసింగ్ చాలా చాలా బాగుంది. యా, మొత్తం ఆఫ్ రోడ్ మొత్తం కనెక్టెడ్ బ్రో. ఆఫ్ రోడ్ మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటాం, ప్రతి కార్నర్ ప్రతి జంప్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాం మేము. ఎమోషన్ పరంగా అంత లేదు బ్రో, నేను అంతగా ఎమోషనల్ కాదు. సో ఆఫ్ బైక్ గురించి నేను చెప్పగలుగుతా. యా, బండి కింద పడిపోయింది, కింద పడిపోయినాక మళ్ళీ బైక్ తీసుకొని వచ్చాడు. లాస్ట్లో జంప్, ఆయన జర్మనీ ఎవరో రైడర్ అంట, ఆ రైడర్ కంటే ఈయన కొండే జంప్ చేశాడు. ఈ జంప్ ఒక లెక్కన బ్రో, లాస్ట్లో విన్ అయింది హీరోనే. సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు, బాగుంది సినిమా. సినిమా అయితే హైలైట్, అసలు గూస్ బంప్స్ వస్తుంది. హీరో రాజశేఖర్ గారు ఏడిపించారు. మామూలు సూపర్ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ సూపర్ రాజశేఖర్ గారు. సినిమా అయితే అదిరిపోయింది, అసలు బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, మామూలు లేదు. అవసరం లేదు, ఓన్లీ బైక్ రేస్, అది ఒక్క దానికోసమే మేము వచ్చాం. అండ్ దే ఇంప్లిమెంటెడ్ ఇట్ వెరీ వెల్. రేస్ ఈవెంట్స్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ గుడ్. స్టోరీ is also good. It's about a family emotional thing for a biker. చాలా బాగుంది తన డ్రెస్సింగ్ కానీ, తన లైక్ ఎలా వాళ్ళ ఫాదర్తోని కానీ డీల్ చేయడము, ఇంకా పర్టికులర్ రేస్ స్టంట్స్ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేసాం మేము మూవీ. మా మొత్తం ఎక్స్ట్రా గ్రూప్ వచ్చింది ఈ మూవీకి, అండ్ వీ ఆల్ లవ్ ద మూవీ. థ్యాంక్ యూ. లుక్స్ చాలా బాగుంది, చూసాం కదా, లుక్స్ చాలా బాగుంది, డ్రెస్సింగ్ బాగుంది తనది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ తన స్టంట్స్ కానీ, తన ఎమోషనల్ కానీ, తన ఫ్యామిలీ, సో అందరినీ కూడా ఆయన లైక్ హ్యాపీగా ఉంచాడు. అండ్ ద స్టోరీ వాస్ గుడ్. రేస్ కి ఆబ్వియస్లీ, అండ్ ద ట్రాక్ వాస్ సో నైస్, అండ్ ద ఫినిషింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ సీన్ వాస్ గుడ్. Yeah, that's it. Music and everything was wow and good. Like it's 100 out of 100. ఓవరాల్ గా సినిమా విషయంలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? Everyone should watch the biker movie, and we all are bikers. Thank you. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్, నా ప్యాషన్ బైకింగ్ది. ఆయన మూవీ చేసేసరికి ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది దట్ హీ మేడ్ దిస్ మూవీ అండ్ మేడ్ ఎవ్రీ బైకర్ టు ఫీల్ ప్రౌడ్. ఇండియన్ బైకర్స్ అంటే ఒక ప్రౌడ్, ఒక డిసిప్లిన్ అనేది తెలిసేటట్టు చేశారు. ఫర్ దిస్ డైరెక్టర్ అండ్ శర్వా అన్న గారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. మూవీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు, బట్ తెలిసిన కొంతమంది ఉన్నారు. అండ్ అంతే, స్టోరీ ఈజ్ క్రేజీ, అదేం చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ దట్స్ ఎవ్రీ ట్రూ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఫ్యామిలీ అండ్ కొంతమంది డ్రాప్ అవుతారు లేదు అనేది, ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఒక మూవీలో ఉంది. అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ విల్లింగ్ టు రేస్, ఇది చూసి దే కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ ఫీల్ సమ్ మోటివేటెడ్ ఫర్ దిస్. యాక్చువల్లీ రాజశేఖర్ గారికి చిన్నప్పుడు నేను మా మమ్మీ టీవీ చూసేదాన్ని, నాకు చాలా మంచిగా అనిపించేది. ఆయన కమ్బ్యాక్ ఈజ్ వెరీ గ్రేట్, నాకు చాలా నచ్చింది. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను యాక్చువల్లీ ఆయనను చూడడానికి. మెయిన్గా నేనైతే మూవీ చూడడానికి వచ్చాను. దట్స్ మై మెయిన్ ఇంటెన్షన్. అండ్ సీయింగ్ రాజశేఖర్ గారు ఆఫ్టర్ గోరింటాకు మూవీ ఇస్ మై వెరీ గుడ్. ఎందుకు వెళ్ళాలి అంటే ఫ్యామిలీ పరంగా అయితే ఎలా మోటివేట్ చేయాలి, ఎలా కొంతమంది ఉంటారు డిసెంకరేజ్ చేసేవాళ్ళు, ఎలా ఎంకరేజ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికని పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ రావాలి. అండ్ ఎవ్రీ బైకర్కి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఎలా మోటివేషన్ ఉంటుంది అనే ఒక ఫీల్ మూవీలో ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అది చూస్తే తెలుస్తుంది, అదొక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము, మాటల్లో చెప్పలేము, అదొక చూస్తే తెలిసే ఫీలింగ్ అనమాట. ఇండియాలో మన బైకర్స్కి అంత అవేర్నెస్ కానీ వాల్యూ లేదు, అంత చెప్పి అది ఇది అంటారు. ఒక ప్రొఫెషనల్ బైకర్ ఎలా ఉండాలి, బైకర్కి మూవీ అనేది చాలా ప్రాపర్గా కనెక్ట్ అయింది. ఓన్లీ బైకర్ అని కాదు, ఒక ఇండియా కానీ ఫ్యామిలీ బ్యాచ్లర్ ఎవరైనా ఈ మూవీని అయితే హ్యాపీగా చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన రాజశేఖర్ గారిని చాలా వెనక్కి నెట్టేశారు కదా, హీస్ కేమ్ బ్యాక్ అండ్ హీస్ ఏ డైనమిక్ యాక్టర్. అతని యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. అండ్ శర్వానంద్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, బైకర్స్ ఎలా పడితే ఈ మూవీస్ చూసి ఉన్నారు కదా, మన మూవీస్ చూసి ఆ ప్రభావం వల్ల బైకర్స్ ఎలా పడితే అలా వెళ్ళకుండా ప్రాపర్ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. లుక్స్ అండి, లుక్స్ కానీ లేదా స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ ఏది పెట్టాలి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మూవీ అయితే చాలా ప్రాపర్గా నీట్గా తీశారు. సో ఓన్లీ థింగ్ వచ్చేసి మంచి గేర్తో డ్రైవ్ చేస్తే మాకు కూడా హ్యాపీ. ఊరికి మా నేమ్ చెడగొట్టుకుంటే అదే సంతోషం అండి.
బైకర్స్ అనే కాదు, ఇది చూసిన తర్వాత ఎవరైనా బైకర్ అవ్వాల్సిందే, అంత ఇన్స్పిరేషన్గా ఉంది. ఏదో అట్లా కొడితే గాల్లో ఎగడం అలా సీన్స్ అయితే పెట్టలేదు, అన్నీ రియలిస్టిక్గానే ఉంటాయి. సో మీరు కానీ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే, మీరు మన హైదరాబాద్లో కూడా అవుట్స్కట్స్ ఉన్నాయి, అక్కడ ఇలాంటి ట్రాక్స్ ఉన్నాయి. కేరళలో అయితే ఇది హెవీగా ఉంటుంది. మన ఇప్పుడిప్పుడే కదా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో ఈ డట్ బైక్స్ అనేటివి రియలిస్టిక్ స్టంట్స్, కాకపోతే ఎలా చేశారనేది తెలియదు, కానీ మూవీ ఈజ్ ఆసమ్. గ్రూప్ ఆఫ్ ఎక్స్ట్రైబర్స్ అందరూ హెల్మెట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేయరు. షూస్ మ్యాండేటరీగా వాడతాము. అండ్ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా అన్ని చాలా రూల్స్ అవి ఫాలో అవుతాం. అండ్ మేము మాకు ఎక్స్పల్స్ బైక్స్ ఉంటాయి, సో మేము ఆఫ్ రోడ్కి వాడతాం. కానీ అది ట్రాక్కి వెళ్ళి దాన్ని ఎలా వాడాలో అలా వాడతాం. అదే రోడ్లో వచ్చేసరికి మాత్రం చాలా లైన్ ఫార్మేషన్స్ తోటి ప్రాపర్ షూస్, హెల్మెట్ పక్కా. అంటే గేర్స్ ఇవన్నీ రోడ్ పైన అందరూ వేరు, బట్ హెల్మెట్ లేకుండా బయట అది క్రేజీ, అది చాలా క్రేజీ అని చెప్పాలి. యాక్చువల్లీ రాజశేఖర్ గారు మూవీస్ చాలా రోజులు బట్టి లేవు. అండ్ అందించినప్పుడు కొన్ని మూవీస్ చూశాను. సో అతని కమ్బ్యాక్ కూడా చాలా మంచి అవకాశం దొరికింది మూవీలో అని ఫీల్ అవుతుంది. ఐ విల్ గివ్ 4.5. నేర్చుకునేది ఏం లేదండి. మేము రోజు లైక్ ట్రాక్లో చూసేదే అక్కడ రియలిస్టిక్గా చూపించారు. సో వీ ఫెల్ట్ లైక్ ఎవ్రీ బైకర్ ఒక పిఓవి ఏదైతే ఉంటుందో అది చూపించారు. మూవీ ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చింది మేడం. ఏప్రిల్లో ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది. నాట్ జస్ట్ ఫర్ బైకర్స్, ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ అన్నమాట. ద వే దే హ్యావ్ షోడ్ శర్వానంద్, the way they have used the bikes, the racing tracks, the cast and crew, the way Rajshekhar garu has acted as a father, as a trainer for to teach Sarvanand about the tracks, the racing. Chala bagundi. Sarvanand నిజంగా ఒక రేసర్ లాగానే ఉన్నాడు. ఇప్పుడు మా బైకర్ లైఫ్లో ఎలా ఉంటుంది అలానే ఉన్నాడు. ఇంకా ద వే హీ హ్యాస్ ట్రైన్ ఫర్ దట్ రోల్ ఈస్ వెరీ నైస్. ఇంకా నేర్చుకోవాలండి ఏముందంటే మూవీలో ద వే ఆయన ఒక్కసారి పడినా కూడా ఆ ప్యాషన్, ఆ ఎయిమ్ పెట్టుకుంటాడు. హీ హ్యాస్ టు విన్ అండ్ హీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ ఆ రెస్పెక్ట్ వాళ్ళ ఫాదర్కి ఇవ్వాలని ఆయన ఆ ఛాంపియన్షిప్ గెలుస్తాడు. అది ఒక పెద్ద మోటివేషన్ అనమాట మూవీలో. అన్ని సీన్స్ కన్నా ఒక్క సీన్ అని కాదు, అన్ని సీన్స్. కానీ మూవీలో మాత్రం బ్లాక్ బస్టర్ సీన్ అయితే ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, ఇంకా ఆ ఒక జంప్ ఉంటుంది. మౌంటైన్ మీద నుంచి వేరే మౌంటైన్ మీద జంప్ చేసిన సీన్, అది ఎలా అనిపించింది అంటే ఒక రియల్ సీన్ లాగా, మూవీ లాగా లేదు, రియల్ గా ఒక బైకర్ జంప్ చేస్తే ఎలా ఉంటాయి ఇమోషన్స్ అలా ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.